అనకాపల్లి జిల్లా చోడవరంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వైరం బగ్గుమంటోంది. మండల పార్టీ అధ్యక్ష పదవి కొత్తవారికి కాకుండా ఏళ్ల తరబడి ఒక్కరికే కట్టబెట్టే కుట్రకు చెక్ పెట్టాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఏకతాటిగా 3 సార్లు కొనసాగిన మండల పార్టీ ప్రెసిడెంట్ ని మార్చాలంటూ వాపోతున్నారు. ఒకసారి పార్టీలో అధ్యక్షుడిగా ఉండి మళ్లీ వారి కుటుంబంలో వ్యక్తులకే పదవులు కట్టబెడితే కొత్త వారికి అవకాశం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ అండి, అనకాపల్లి జిల్లా యాదవ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి. ఇలాగా రావికాత్తం మండలం పార్టీ ప్రెసిడెంట్ గురించి గతంలోని మీదిని మార్చమన్నారండి. మార్చమంటే దాన్ని ఏమో కొద్ది నాయకులు ఏమో కొన్నేడాలు నాయకులు మార్చడం మానేసి మా ఆవిడ పేరు పెట్టండి అని కొద్దిగా నాయకులందరినీ ఒత్తిడి చేస్తుండ్రు. దానివల్ల మాకు కొత్త వాళ్ళు కావాలి తప్ప ఎవరైనా పర్వాలేదు, కొత్త వాళ్ళు తప్ప కొన్నేడు కానీ కొన్నేడు లావిడి కానీ వేయడానికి లేదండి. తర్వాత సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి. కొన్నేడు వచ్చిన కాడి నుంచి సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి. తర్వాత సీనియర్లు అందరి దాకా ఎందుకంటే అదే భారీ కూడా పగలగొట్టించి నువ్వు 10 లక్షలకు అమ్మేవు, ఆ 10 లక్షలు కానీ ఇవ్వకపోతే ఆ భారీ కూడా పగలగొట్టించారు సార్. ఎవడే మాట ఆలకించకపోతే ఎంఆర్ఆర్ వదిలేస్తాడంటే ఆ బజ్రీ భూమిలోనే బోర్డు పెడతాడండి. డబ్బులు ఇస్తే ఆ బజ్రీ భూమి దాన్ని ఉసుకెళ్తాం, బజ్రీ భూమి డబ్బులు ఇవ్వకపోతే బజ్రీ భూమి బోర్డు పెడతాడండి. గతంలో రాజాన పొన్నాడి గారు 3 సంవత్సరాలు పెట్టి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు, రావుకోద మండలం పార్టీ ప్రెసిడెంట్ గాను. అయితే ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పైనుంచి ఆర్ఎస్ రావడం వల్ల కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాజాన పొన్నాడి గారిని మార్చమని చెప్పేసి అనేసి అంటే ఆయన ఏమంటారంటే మళ్ళీ మా ఆవిడ పేరుని కొత్తగా తెరపైకి తెచ్చి మా ఆవిడ పేరు పెట్టండి, ఇంకెవరు నేనే చేస్తానని చెప్పి ఆయన అంటున్నారండి. అలా కాకుండా పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే రాజాన పొన్నాడి గారు కానీ లేకపోతే రాజాన శ్రీవాణి గారు కానీ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారండి. కానీ చెప్పడం వల్ల ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే రాజాన పొన్నాడి గారి గత సంవత్సరం నుంచి కూడా ఒక మండల ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే మండలం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా పనులు అనేవి జరగలేదండి. ఆయన ఈ 3 మండలం 3 కూడా